హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో తెచ్చుకునే ప్యాకెట్ పాలతో ఎంచక్కగా స్వచ్ఛమైన నెయ్యినైతే తయారు చేసుకోవచ్చు. నేనైతే రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటానండి. ప్యాకెట్ పాలను తీసుకొని మంచిగా మరిగించేసిన తర్వాత పాలను చల్లార్చేసుకోవాలి. చల్లారిన పాలను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టయితే గట్టిగా మనకి మీగడైతే తయారవుతుంది. అలా వచ్చిన మీగడని అంతటినీ కూడా నేనైతే ఒక బాక్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను. నేనైతే 30 days వరకు కూడా స్టోర్ చేసుకుంటాను. తర్వాత వచ్చిన ఆ మీగడని ఒక మిక్సీ జార్ లోకి వేసేసుకొని మంచి చల్లటి నీళ్ళని వేసుకొని మిక్సీ చేసుకున్నట్టయితే మంచి వెన్న అయితే తయారవుతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక లోతైన పాత్రను పెట్టుకొని ఈ వెన్న అంతటిని కూడా వేసేసుకొని అందులోనే ఒక 1/2 tablespoon వరకు కూడా జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని మనకి ఆయిల్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మరిగించుకుంటే స్వచ్ఛమైన నెయ్యి అయితే ఇంట్లోనే తయారైపోతుందండి. ఇంకా బయట అయితే నేను కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకా డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ రోజు వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.